దేవుని నామమునకే మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి వాక్య సత్యాలను అనుసరిస్తూ నడుచుచు దేవునిని మహిమపరచాలని ప్రభువు పేరట మరొకసారి మనవి చేస్తూ, మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానం కొరకు ఒక అంశాన్ని మనము చూద్దాం. దేవుడు మనలను వెతికేవాడుగా ఉన్నాడు అని గత పాఠములో తరగతిలో మనం విన్నాం. అవును, దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఆయన వెతుకుతున్నటువంటి దేవుడు. అయితే మనము ఆయనను వెతికేవారుగా ఉండాలి అని దేవుని వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, కీర్తన గ్రంథం 14వ కీర్తన 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. ఈ వచనము మనము 53వ కీర్తనలో కూడా మనము చూడగలం. 53వ కీర్తన 2వ చరణం, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అనే మాట చూస్తున్నాం. 14వ కీర్తన 2వ వచనములో యెహోవా అనే మాట చూస్తున్నాం. ఇక్కడ 53వ కీర్తన 2వ వచనంలో దేవుడైన యెహోవా, ఆయన వెతుకుతున్నాడు నిజమే, కానీ నీవు కూడా వెతకాలి అని అంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టండి మీకు తీయబడును అని ప్రభువే కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు చెప్పాడు. ఆయన వెతుకుతున్నటువంటి దేవుడు. ఎవరిని వెతుకుతున్నాడు ఆయన? చూడండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా పలికినటువంటి మాట. ప్రియులారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఈ సందర్భం మనకు తెలుసు. ఎరికో పట్టణంలో సుంకపు గుత్తదారుడు, ధనవంతుడైనటువంటి పొట్టివాడైనటువంటి జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని గురించి విని ఆయన ఎవరో చూడాలని ప్రయత్నం చేశాడు. కానీ తన యొక్క ఆ పొట్టితనం అనేది ఆయనను చూడడానికి సహకరించలేదు. కాబట్టి ఆ వీధి చివరలో ఉన్నటువంటి మేడు చెట్టునెక్కి యేసు ప్రభుని చూడాలని అనుకున్నాడు. కానీ యేసు ప్రభువే చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను చూసి, జక్కయ్య నీవు త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ఆ ప్రియ ప్రభు చెప్పిన వెంటనే సంతోషంతో జక్కయ్య కిందికి దిగి వచ్చి తన ఇంటిలో యేసు ప్రభు వారిని చేర్చుకున్నాడు. ఇక్కడ జక్కయ్య వెతుకుతున్నాడు యేసు ప్రభు ఎవరు అని. జక్కయ్యను వెతుక్కుంటూ వచ్చాడు ఎరుకో పట్టడానికి మన ప్రియ ప్రభు. వీరిద్దరు కలుసుకున్నారు. ప్రియులారా, జక్కయ్య యేసు ప్రభు ఎవరో అని జక్కయ్య వెతుకుతున్నాడు. జక్కయ్య పాపి అని ఆ ఊరిలో పిలువబడతా ఉన్నాడు. పాపాత్ముడు, పాపాన్ని బట్టి నశించిపోతున్నాడు. కనుక నశించిపోతున్నటువంటి జక్కయ్యను రక్షించడానికి వెతుక్కుంటూ ఎరుకో పట్టణానికి వచ్చాడు. ఎరుకో పట్టణంలో జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు.
నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని ఆ మాట ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ప్రియమైన వారలారా, ఆనాడు జక్కయ్య కాదు, ఈనాడు నీవు నేను పాపమును బట్టి నశించిన వారం నశిస్తాము కాదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనంలో ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని అన్నాడు. నేను నశించి తిని. ఈ యెషయా భక్తుడు ఏమి చూసి ఈ మాటలు చెబుతున్నాడు అంటే, ప్రియులరా, మొదటి వచనము నుండి చూస్తే, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు అనగా మహాదూతలు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ దృశ్యాన్ని చూచినటువంటి యెషయా భక్తుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడు, నేను నా అపవిత్రతను బట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట నేను నశించినవాడను. మానవుడు పాపమును బట్టి నశించినవాడు. ఎప్పుడో నాశనమవుతావు కాదు. ఓ మానవుడా, నీవు ఈనాడే నశించావు. దేన్ని బట్టి? నీ అపవిత్రతను బట్టి, నీ పాపమును బట్టి, నీ దోషమును బట్టి, నీ అతిక్రమమును బట్టి నీవు నశించావు. దేవుడు పరిశుద్ధుడు, మనము పాపాత్ములము. పాపమును బట్టి మనం నశించిన వారము. ఈ నశించిన మనలను రక్షించడానికి వెతుకుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. సువార్త ద్వారా ఆయనను అంగీకరించకుండగా తృణీకరించిన వారిని, నశించిన వారిని ఆయన వెతుకుతున్నాడు. ఆనాడు యోసేపు తనను తృణీకరించి, ద్వేషించి, నిందించి, అసూయపడి పగబట్టినటువంటి తన సహోదరులను వెతుకుతున్నాడు యోసేపు. అలాగే మన ప్రియ ప్రభువు కూడా మనలను వెతుకుతున్నాడు. మన క్షేమాన్ని కోరిన ప్రియ ప్రభువు, మనలను ఉద్ధరించడానికి ఆ ప్రియ ప్రభువు వెతుకుతూ ఉన్నాడు. మనలను రక్షించడానికి మనలను ఆయన వెతుకుతూ ఉన్నాడు. ప్రియులరా, నువ్వు దొరికితే ఆయన నిన్ను రక్షిస్తాడు. రెండవదిగా, తప్పిపోయినటువంటి వారిని ఆయన వెతుకుతున్నాడు. కొంతమంది రక్షించబడి ఆయన మందలో, ఆయన సంఘములో చేర్చబడి కూడా తప్పిపోతున్నటువంటి గొర్రెలు చాలా ఉన్నాయి. తప్పిపోయిన గొర్రెను వెతుకుతున్న కాపరి, పోగొట్టుకొనబడిన నాణాన్ని వెతికినటువంటి ఆ స్త్రీ, తప్పిపోయి చచ్చిపోయినటువంటి ఆ చిన్న కుమారుణ్ణి వెతికినటువంటి ఆ మంచి తండ్రి లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకి కనబడతా ఉన్నాడు. తప్పిపోయిన గొర్రెను వెతుకుతున్నాడు ప్రభు. ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, మీరు ఏ విషయంలో తప్పిపోయారో నాకు తెలియదు, కానీ ప్రభుని నమ్ముకుని రక్షించబడి సంఘములో చేర్చబడి మీరు దేవుని మార్గములో నుండి తప్పిపోయారా, తొలగిపోయారా? విశ్వాసములో నుండి తొలగిపోయారా, జారిపోయారా, పడిపోయారా? ఒక్కసారి చూసుకోండి. ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో నువ్వు ఏ స్థితిలో పడితేవో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని మరలా తిరిగిరా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆయన నిన్ను వెతుకుతున్నాడు. తప్పిపోయిన నిన్ను వెతుకుతున్నాడు. నువ్వు ఆయనకు దొరకాలి. దొరికితే ఆయన నిన్ను తన భుజాల మీద వేసుకుంటాడు. దొరకటము అంటే అక్కడ లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనంలోను 10వ వచనంలోను
2 మాటలు చెప్పబడ్డాయండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. అదే అధ్యాయములో 10వ వచనములో అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. మారు మనసు ప్రియులారా, ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో ఆ విషయంలో నువ్వు మారు మనసు పొందాలి. ఇదే లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుండి చివరి వరకు ఉన్నటువంటి భాగంలో ఆ తప్పిపోయినటువంటి ఆ కుమారుడు ఆయన మారు మనసు పొందాడండి. మారు మనసు పొందడం అంటే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకునేటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిగో ఒక్కనిగా పెట్టుకొనమని అతనితో చెప్పేదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చి ఆ మాటలు చెప్పాడు. ఈ తప్పిపోయిన కుమారుడు, దీన్ని మారు మనసు అంటారు. తన ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పాపపు స్థితిని గుర్తెరిగి, అయ్యో నేను ఇక్కడున్నానేంటి, నేను నా తండ్రి ఇంటిలో ఉండాలి కదా, నా తండ్రి ఇంటిలో అన్నము సమృద్ధిగా ఉంది కూలివాండ్రకు సహితం, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా, నేను ఇక్కడ ఉండను, నా తండ్రి యొద్దకు పోతాను అని లేచి తండ్రి దగ్గరకు వచ్చి తన పాపాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని తండ్రి సహవాసములో చేరాడే, అదే మారు మనసు అంటే. ఒకవేళ లోక భ్రమలను బట్టి, సాతాను ప్రేరేపణను బట్టి, నీ శరీర ఇచ్ఛలను బట్టి ఏదైనా ఒక పాపంలో గనక నువ్వు పడిపోతే వెంటనే పశ్చాత్తాపపడి, అయ్యో నేను పాపములో ఉన్నాను తండ్రి, నేను పాపము చేశాను, నా పాపమును క్షమించు. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ప్రకారం, అయితే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని దేవుని వాగ్దానం ఉన్నది గనుక, ఒకవేళ నువ్వు తప్పిపోతే నిన్ను వెతుకుతున్న ప్రభు దగ్గరకు వచ్చి యథార్థంగా పశ్చాత్తాపపడి ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాడు. తప్పిపోయిన వారిని ఆయన వెతుకుతూ ఉన్నాడు. 3వదిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మన ప్రభు ఎవరిని వెతుకుతున్నాడో అక్కడ ఒక మాట మనం చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ప్రియమైన వార్లారా, ఎవరిని వెతుకుచున్నాడు ప్రభు అంటే, రక్షించబడి యథార్థంగా ఆయనను ఆరాధించే వారిని ఆయన వెతుకుతాడు. అందరూ ఆదివారం మందిరానికి వస్తారు, కానీ ఎవరు ఆయనను యథార్థంగా ఆరాధిస్తున్నారు వారే ఆయనకి కావాలి, అట్టివారు కావాలి అని ఇక్కడ రాయబడి ఉంది. తన్ను ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థమైన ఆరాధన చేసేవారు తండ్రికి కావాలి. మందిరానికి వెళుతున్నటువంటి నీవు ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ పరలోకపు తండ్రిని నువ్వు ఆరాధన చేస్తున్నావా? ఆనాడు రొట్టె చూపించి, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకునేటకు దీనిని చేయండి అని చెప్పినటువంటి ప్రభువు, పాత్ర చూపించి, ఇదిగో మీ కొరకు చిందించబడుచున్న నా నిబంధన రక్తము అని చెప్పినటువంటి ప్రభు, ఆ 2 వస్తువులను చూచినప్పుడు ఆ కలవరి శిలువలో నీ రక్షణ కొరకు త్యాగం చేసినటువంటి ఆ ప్రభువును నిలువెల్లా గాయాలు పొంది తన శరీరంలో ఉన్నటువంటి చివరి రక్తపు బొట్టు వరకు చిందించినటువంటి ఆ ప్రభువుని తలపోస్తూ, తండ్రి నా కొరకు ఇంత త్యాగం చేశావా ప్రభు అని హృదయపూర్వకంగా
యథార్థంగా ఆరాధన చేసేవాళ్ళు కావాలని ఆయన కోరుతున్నాడు. నీ ఆరాధన ఎట్లున్నదో కొరండి. మొదటి పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినట్లు అయోగ్యంగా ఆరాధన చేస్తే అది అపరాధం అవుతుంది. ఆరాధన అపరాధంగా మారిపోకూడదు. యోగ్యమైన ప్రవర్తనతో యోగ్యమైనటువంటి స్థితిలో ఉండి యథార్థంగా ఆరాధన చేసేవారు తండ్రి కోరుతున్నాడు. అటువంటి వారిని ఆయన వెతుకుతున్నాడు. ఆయన సన్నిధికి వచ్చిన వారందరినీ ఆయన వెతుకుతున్నాడు. అందరినీ ఆయన చూస్తున్నాడు. అందరి హృదయాలను ఎరిగినటువంటి ప్రభువు నీ ఆరాధన ఎట్లున్నదో ఒక్కసారి ఆలోచన చేయి. అలవాటుగా వెళ్తున్నావేమో, ఆచారంగా ఆరాధన చేస్తున్నావేమో, లేక నిజంగా చేస్తున్నావా? ఆలోచన చేసుకోండి. ఎవరిని వెతుకుతున్నాడు తండ్రి అంటే తనను యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిని ఆయన వెతుకుతాడు. ఇంకా ఎవరిని వెతుకుతున్నాడు అంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ప్రియమైన వారలారా, యథార్థంగా ఆరాధన చేసేవారు మాత్రమే కాదు, ఆయన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని ఆయన వెతుకుతున్నాడు. ఎందుకో తెలుసా? వారిని బలపరచడానికి. యథార్థ హృదయము అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ కనుక మనము ఆలోచన చేస్తే, ఆశారాజు, యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆశారాజు తన మీదకి శత్రువు దాడి చేసినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థించి జయాన్ని పొందాడు. కానీ ఇప్పుడు మరలా శత్రువు వచ్చినప్పుడు 16వ అధ్యాయంలో ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయషా యూదావారి మీద దండెత్తి బయలుదేరి యూదారాజైన ఆశ యొద్దకు రాకపోకలు జరగకున్నట్లు రామాను కట్టింపగా ఆశ యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములు తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికి నీ తండ్రికి నీ కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. బెన్హదదు రాజైన ఆశా మాట అంగీకరించి ఆ విధంగా చేశాడు. ఇప్పుడు 7వ వచనంలో, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. ఇది ఆశా చేసిన పాపం. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులు గల కూషీలు లూబీలు గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. అరే, ఒకప్పుడు నీ మీదకి ఈ కూషీలు లూబీలు గొప్ప దండు నీ మీదకి వచ్చినప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు వారి చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపించాడు కదా. ఇప్పుడు నీవు దేవుణ్ణి నమ్ముకోకుండా ఒక మానవుణ్ణి నమ్ముకున్నావే. బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియులారా, యథార్థత అంటే దేవుణ్ణి నమ్ముకోకుండా మానవుల్ని నమ్ముకోవటం. ఇది యథార్థత కాదు. యథార్థతను విడిచిపెట్టడం అంటారు. అందుకే నేను 1:18 అన్నాడు, నరులను నమ్ముకునుట కంటే యెహోవాను నమ్ముకునుట ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ ఆశారాజు మనుషుల్ని నమ్ముకున్నాడు, సిరియా రాజుని నమ్ముకున్నాడు. అందుకనే దేవుడు ఈ ఆశారాజును దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధాలే కలుగుతాయి. నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. ఏది?
నీవు నన్ను నమ్ముకోకుండా సిరియా రాజును నమ్ముకున్నావే, అదే నువ్వు మతి తప్పి చేసిన పని. నువ్వు యథార్థతను కోల్పోయావు. ప్రియమైన వారలారా, దేవుణ్ణి నమ్ముకున్న నీవు నేను దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న నీవు నేను దేవుని మీదనే ఆధారపడాలి. ఇది యథార్థత. ఇటువంటి యథార్థ పరులను దేవుడు కోరుతూ ఉన్నాడు, ఆయన వెతుకుతూ ఉన్నాడు. నీ భక్తి జీవితం ఎట్లా ఉన్నదో నాకు తెలియదు, కానీ నువ్వు యథార్థంగా ఉంటే నీకెన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఆయన నిన్ను బలపరుస్తాడు. యథార్థత అంటే అర్థమైంది కదా, దేవుని మీద ఆధారపడటం. ఏమొచ్చినా కానీ మనుషుల్ని నమ్మకుండా, మనుషుల్ని ఆధారం చేసుకోకుండా దేవుణ్ణి నమ్ముకోవటమే, దేవుని మీద ఆధారపడటమే యథార్థత. దైవ గ్రంథములో మరొక మాట చదువుకున్నాం. కీర్తన గ్రంథం 101వ కీర్తన 6వ వచనంలో, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అన్నాడు. ప్రియులారా, నమ్మకస్తులను ఆయన వెతుకుతున్నాడు. దేశములో నమ్మకస్తులను, సంఘములో నమ్మకస్తులను, సేవలో నమ్మకస్తులను, కుటుంబములో నమ్మకస్తులను, వ్యక్తిగత జీవితములో నమ్మకస్తులు, నమ్మకస్తులను దేవుడు వెతుకుతున్నాడు. దేవుణ్ణి నమ్మిన నీవు నేను దేవునికి నమ్మకంగా ఉండాలి. మన దేవుడు నమ్మదగినవాడు. ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు. మనము నమ్మదగిన వారం కాదు, మనము అపనమ్మకస్తులమే. కానీ దేవుడు మనల్ని రక్షించి మనము నమ్మకంగా ఉండాలని నేను కోరుతాను. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుడిచ్చిన సాక్ష్యం ఇది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఏది ఆయన ఇల్లు? ఇశ్రాయేలు జనాంగం. ఈనాడు ఆయన ఇల్లు ఏది? జీవముగల దేవుని సంఘం, ఆయన గృహం, ఆయన ఇల్లు, ఆయన శరీరం, ఆయన పొలం, ఆయన మంద. అందులో నువ్వు నమ్మకస్తుడివేనా? ప్రభువుని సేవించే విషయంలో నువ్వు నమ్మకస్తుడివేనా? నువ్వు నమ్మకస్తురాలవేనా? నమ్మకస్తులను ఆయన వెతుకుతున్నాడు. నమ్మకంగా ఉన్నా. ఎవరికి? ప్రభువుకి. మనలను రక్షించిన ప్రభు నమ్మకస్తుడు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు గనక మనం ఆయన్ని నమ్ముకోవాలి. మనం కూడా దేవుని సన్నిధిలో మాట ఇచ్చిన మనము నెరవేర్చే వారంగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉండాలి. నష్టమైన, కష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏదైనా కానీ నమ్మకత్వాన్ని కోల్పోకూడదు, విశ్వాస్యతను కోల్పోకూడదు. మన ప్రభువు విశ్వాస్యత కలిగిన వాడు, ఆయన నమ్మకస్తుడు. మనకు కూడా నమ్మకస్తులుగా ఉండాలని కోరుతున్నాడు. అట్టి వారిని ఆయన వెతుకుతున్నాడు. ఎక్కడైనా నువ్వు ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, వ్యవసాయంలోనా, నీ వృత్తిలోనా, నీ కుటుంబంలోనా, సంఘములోనా, సేవలోనా, నీ వ్యక్తిగత జీవితంలోనా నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. అటువంటి వారిని ఆయన వెతుకుతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, లూకాసు వార్త 13వ అధ్యాయంలో 6 నుండి 9 వచనాల భాగములో ఒక ద్రాక్ష తోట మధ్య ఉన్నటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఆ ద్రాక్ష తోట యజమాని వెతుకుతున్నాడు ఫలాల కొరకు. 7వ వచనం అన్నాడు, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. ఫలాలు వెతుకుతున్నాడు ప్రభు. నీవు సంఘము అనే పొలములో నాటబడిన ఒక చెట్టువి. నేను సంఘము అనేటువంటి ఆయన పొలములో, ఆయన తోటలో ఆయన చేత నాటబడిన ఒక చెట్టు ఫలాలు ఫలించాలి. మనము చెట్లు ఎందుకు పెంచుతాం? ఫలాల కొరకు కదా. మన ప్రియ ప్రభువు కూడా తన సంఘం అనేటువంటి పొలములో మనలను నాటాడు. దేనికో తెలుసా? ఫలాల కొరకు. ఈ అంజూరపు చెట్టుని
వెతుకుతున్నాడు ఫలాల కోసం. ఫలభరితమైన జీవితాన్ని జీవించే వారిని ఆయన వెతుకుతున్నాడు. ఎవరు ఫలిస్తారా అని. ఫలించటం అనేది దేవునికి ఇష్టమైన కార్యం. మనము ఫలించాలని కోరుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాట మనము చదువుతూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో చెప్పాడు ఇక్కడ. 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రి ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములో నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని అన్నాడు. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అన్నాడు. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ప్రియులారా, చూడండి 8వ వచనంలో మీరు బహుగా ఫలించుట వలన, చూడండి, నా తండ్రి మహిమపరచబడును అన్నాడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు అన్నాడు. ప్రియులారా గమనించండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఫలించటం అనేది విశ్వాసి యొక్క లక్షణం. ఎందుకంటే ప్రియ విశ్వాసి, సంఘము అనే పొలములో నేను ప్రభు చేత నాటబడిన మొక్కలం కాబట్టి మనం ఫలించాలి. మొట్టమొదటిగా మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి, ఆత్మ ఫలము ఫలించాలి, నీతి ఫలములు ఫలించాలి. ఇంకా రకరకాల ఫలాలు దైవగ్రంథములో ఉన్నాయి. మెట్టుకు ఏది ఏమైనప్పటికీ మన నుండి ఫలాలు కోరుతున్నాడు. మనము ఫలించేవారుగా ఉండాలని నేను వెతుకుతున్నాను. ఫలిస్తున్నామా? ఆలోచన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రార్హుడైన మా ప్రభువానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు దయచేసిన నీ శ్రేష్టమైన మాటలు అందరిలో అన్ని విధాలు ఫలించినట్లు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.